గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఇప్పుడు కొన్ని పాయింట్లు చెప్తాను, జాగ్రత్తగా విని మైండ్లో పెట్టుకోండి. దేనికంటే పరిస్థితులు, మన చుట్టూకున్న పరిస్థితులు బాగలేవు. ఆర్థిక లావాదేవీలు దినదినమును క్షీణించుకుపోతున్నాయి. 12/8/2024 మిలాన్ డే వరల్డ్ వైడ్గా 3 ప్రపంచ యుద్ధ ఛాయలు స్టార్ట్ అయినాయి. సో విపరీతమైన ఖర్చులు, ఆదాయం తగ్గుతుంది. ప్రతి ఒక్క నిత్యావసర సరుకులు పెరుగుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఎంత అవాయిడ్ చేయాలంటే అంత అవాయిడ్ చేసేసుకోండి. అవాయిడ్ చేసినంత చాలా మేలు. నేను ఓటీసీలు కూడా పాస్ కావడం లేదు అని నిలబెట్టాను. సో కొత్త కొత్త విధానాలతో, కొత్త కొత్త రకాలతో ఇస్తుంటాను ఓటీసీలు. చూసి ఆడుకోండి. ఒకవేళ నేను అయితే కంటిన్యూగా తీయడం లేదు వీడియోలు, కానీ చెప్తున్నాను, తీసుకుంటే తీసుకోగలుగుతారు, లేకుంటే లేదు. కళ్యాణ్ ఫ్రెండ్స్, 12వ తేదీ బుక్లెట్లు చూపించిన తర్వాత రన్నింగ్ చూపిస్తాను. సోమవారం, మంగళవారం ఇది మొత్తం నెల బుక్ కూడా చూపిస్తాను. దేనికంటే మళ్ళీ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు కాబట్టి నాకే నచ్చట్లేదు, నేనే లాస్ట్లో ఉన్నాను. అందుకోసం అనేసి నేను వీడియోలు తీయడం తక్కువైంది. కానీ తీసినప్పుడల్లా హిట్ చేయాలనే ఆలోచన అయితే మనకు మనసులో బలంగా ఉంటుంది. బట్ అది హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా దైవాధీనం. డేట్లతో పాటు ఈడ హిందీ వచ్చే వాళ్ళకైతే ఈడ రోజులు కూడా ఉన్నాయి, చూసుకోండి. డేట్లు చూసుకోండి ఒకవేళ తెలియకోకుండా. కానీ ఇవి గత కొన్ని రోజుల నుండి ఇవి కూడా చూపించలేదంటే ఇవి కూడా నేను తెప్పిలేదు, మన దగ్గర లేక డబ్బులు. ఓకే, మొత్తం ఇది నెల బుక్ మొత్తం చూపించేస్తాను. మీరు మొత్తం ఈ నెల సరిపోయే చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మీరు అవాయిడ్ చేయండి. కొద్దిగా కొత్త వాళ్ళంతా దీని మీద దృష్టి పెడుతున్నారు. సో దీంట్లో వచ్చేసరికి లో క్లాసు, మిడిల్ క్లాసు బాధితులు, హై క్లాస్ పీపుల్స్ దీన్ని వాడరు, దీని దగ్గరకు కూడా రారు. వాళ్ళు ఏం చెప్పిన వ్యాపారాలు పోతారు. సో మనం ఇంకా పేదవాళ్ళ కిందకి వెళ్ళిపోతాము దీన్ని పట్టుకునే కొద్దీ. ఈ మాటలు చెప్పినా కానీ కొంతమంది గేమ్ మాత్రమే చెప్పండి అని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు కామెంట్లు చేసి. అయినా మనం అనుకోంలే, చెప్తున్నాను. కళ్యాణ్ బుక్ ఇది మొత్తం చూసేసుకోండి. ఖచ్చితంగా ఆర్థికంగా ప్రతి ఒక్క వ్యక్తి వెనకడుగు వేస్తున్నాడు. ఇంకా ఇబ్బందులు భయంకరంగా వస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ దీనికి దూరంగా ఉండండి. దేనికంటే ప్రతి ఒక్కరూ చేసే పనులు వాళ్ళ ఆదాయం ఏమో అంతే ఉంది, ఖర్చులు భయంకరంగా పెరిగినాయి.
ఇప్పుడు ఆ ఆదాయానికి కూడా గండ్లు పడే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకనేసి భాగ్యశాలి బుక్ పేరు, ఇది సూపర్ ఉంటుంది. వాడు ఇచ్చిన ఓటీసీలు ఇవి. దీనిలో శుక్రవారాలు మాత్రమే ఉంటుంది, శనివారం లాస్ట్ పేజీలో ఉంటుంది, అది కూడా చెక్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మీకు వీలుంటే, లేకపోతే వీడియో చూసుకోండి. ప్రతిసారి వీడియో తీసుకునే కానీ చూసుకునే కానీ అభ్యంతరం ఏముంది. స్క్రీన్ షాట్లలో కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు వెళ్ళి చూస్తారని. శనివారం పదిహేడో తేదీ ఈ వారం శనివారం, రేపు వారం శనివారం, అవతల ఉన్నాడు వారం శనివారం. ఓకే, సోమవారం, మంగళవారం, బుధవారం, బ్యాగ్ వేస్తే రెండు వారాలు కవర్ అవుతుంది. వీడియోలు ఎంత కావచ్చు, దేనికంటే మొత్తం వారాలని ఒక నెలకు సరిపడేది అంటే 3 వారాలు ఒకటే వారం చూపించేస్తాను కాబట్టి. కానీ మీరు దీన్ని జాగ్రత్తగా గమనించుకుంటూనే ఉన్నారనుకోండి, 3 వారాల వరకు ఇదే సరిపోతుంది. నేను తీయను కూడా చాలా, ఎందుకంటే నాకు నచ్చట్లేదు ఆట. ఏం చెప్పున్నా మన జోబులు ఖాళీ చేపిస్తున్నారు. అంటే వచ్చేటోళ్ళకి వస్తున్నాయి, కానీ అందులో మనమే తోపని చెప్పుకోవడం కూడా తప్పు. కానీ నా వరకైతే నేను తీసుకున్న డెసిషన్లు రాంగ్ తీసుకుంటున్నాను, వచ్చేటివి రీజన్గా వస్తున్నాయి, అర్థం కావడం లేదు. అందుకనేసి దూరంగా ఉండండి అంటున్నాను. నేనైతే మ్యాక్సిమం దూరంగానే ఉండాను, ఊరికే జస్ట్ వాచింగ్లో ఉన్నాను. లైన్ బాగున్నప్పుడు మాత్రమే పెడతాను వీడియోలు. దీనిలో ఏమవుతుందంటే బాగున్నీ లేకపోని పెట్టు అనే రకంగా ఉండాను. లాస్ అయ్యేది ఎవరు, మీరా నేనా? దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉండండి. నేను అందుకోసం పెట్టట్లేదు వీడియోలు. భాగ్యశాలి అయిపోయింది. డైమండ్ డేట్లతో చూసుకోండి. డేట్లు చూసుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది ఏ రోజు అనేది. నేను చెప్పేదానికన్నా మీరు డేట్లు చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడికే 9 నిమిషాలు అవుతుందేమో, వీడియో 8 నిమిషాలు అయింది. సో ఇంకా భయంకరంగా లేట్ అవుతుంది. యాక్చువల్గా నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. పన్నెండు 14 ఇవి డేట్ల వైజ్ ఇచ్చింటాడు. నెక్స్ట్ జాతకర్ కూడా ఉంది, చూపిస్తాను. ఇది మొదటి వారం అయిపోయింది. రెండో వారం అంటే ఈ వారం, రేపు వారం, అవతల వారం. ఓకే, వాడు ఇచ్చింటాడు, కానీ రావచ్చు రాకపోవచ్చు.
నెక్స్ట్ జాదుగర్ ఉంది, చూపించే ముందు రన్నింగ్ చూపిస్తాను. నీలాంటి OTC 456 సోమవారం. నేను కూడా అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాను, సో చెక్ చేసుకొని చెప్తాను. ఓకే, దీని డేట్ వచ్చేసరికి 2020 8వ నెల 17వ తేదీ ఫ్రెండ్స్, బుధవారం. 87 జరిగితే క్రాస్గా 66 కామన్ ఫిగర్ జరుగుతూ 66 కామన్ ఫిగర్. దీని డేట్ వచ్చేసరికి 2024 6వ నెల 17వ తేదీ. 87 గాను 32 ఫుల్ ఆపోజిట్తో 66 కామన్ ఫిగర్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది జరిగినప్పుడు 1, 2, 3 వారాలకు ఒక 80కి 30 అంటే ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ స్టడీ. కానీ ఇక్కడ వచ్చేసరికి 1, 2, 3 వారాలకు ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ ఆపోజిట్తో 96కు 41 చేసినాడు. ఇది ఎప్పుడైతే జరిగిందో కింద ఒక 49 గాను 78కి 87. ఇక్కడ అదే టెస్ట్ 49 గాను 99 జరిగి 78కి యాజ్ ఇట్ ఈజ్గా 87 కొట్టినాడు. బాగానే జరిగినప్పుడు 1, 2, 3 వారాలకు ఒక 45 42. 1, 2, 3 వారాలకు 45 42. 1, 2, 3 వారాలకు ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ అవుతుందంటే, ఇది ఇక్కడ వచ్చేసరికి 7 రోజుల అట అయినప్పటికీ ఆదివారం, శనివారం, శుక్రవారం, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర. ఓకే, శుక్రవారం నా పొద్దుకు 45 గాను 09, 42 గాను 79. ఓకే, ఫుల్ ఆపోజిట్ రివర్స్గా ఫ్యామిలీలోకి తీసుకుంటే మనకి ఇది ఇక్కడికి ఆట 18. ఈ 18 ఎక్కడి నుండి వచ్చిందంటే ఈ 36, ఇదొక 18. అంటే 1, 2, 3 నెలలకు క్లోజ్ ఆపోజిట్ ఓపెన్, ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ జరిగినప్పుడు క్లోజ్ ఆపోజిట్ ఓపెన్, ఓపెన్ ఆపోజిట్ క్లోజ్, లేదా బ్రాకెట్ వచ్చేసి బ్రాకెట్. అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఎప్పుడైతే జరిగిందో కింద వారం ఆట ఈ 36, 18, ఈ 18 ఎప్పుడైతే జరిగిందో ఇక్కడికి ఆట పైన క్లోజ్ ఆపోజిట్ ఓపెన్, ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ అంటే 17 జరిగినప్పుడు 1, 2, 3, 4 ఇళ్ళకు బ్రాకెట్ వచ్చేసి బ్రాకెట్ అంటే 17. కరెక్టే కదా. 1, 2, 3, 4 ఇళ్ళకు బ్రాకెట్ వచ్చేసి బ్రాకెట్. 1, 2, 3, 4 ఇళ్ళకు బ్రాకెట్ వచ్చేసి బ్రాకెట్. యాజ్ ఇట్ ఈస్గా ఇది ఇక్కడ కొట్టినాడు. ఏ విధంగా క్లోజ్ ఆపోజిట్ ఓపెన్, ఓపెన్ ఆపోజిట్ క్లోజ్, క్లోజ్ ఆపోజిట్ ఓపెన్, ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ జరిగినప్పుడే బ్రాకెట్ వచ్చేసి బ్రాకెట్. బాగుందని సోమవారం ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి పోతాడో తెలియదు. దానికి తోడుగా రన్నింగ్ చూపించినామని ఎక్సిలేటర్ ఇచ్చి ఫుల్ స్పీడ్తో పోవాలనే ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకండి. సో మన లిమిట్ మనకు చూసి సోమవారం ఎక్కడి నుండి వస్తారో తెలియదు కాబట్టి జాగ్రత్తగా లో అమౌంట్తోనే పెట్టుకోండి. సింగిల్ 17, ఫ్యామిలీ ఆడుకోవాల్సిందేదే. దీంట్లో మెయిన్ 12, 17, 12, 62, 67 ఇవి 4 మెయిన్. 4 సపోర్ట్లో పెట్టుకోండి. ఇదే మెయిన్. మిగతా అవన్నీ సెకండ్లో వేసుకొని లాస్ట్లో ఫ్యామిలీ పెట్టుకొని ఇంకా 4 నంబర్లు ఉంటాయి, అది కూడా పెడతాను. కొంతమందికి ఫ్యామిలీ కూడా తెలియదు.
71, 76, 21, 26. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. జాదుగర్ చూపించలేదు కదా. ఇది ఫ్రెండ్స్. మొత్తం ఈ వారానికి సంబంధించినటువంటి, ఈ వారం అంటే ఈ నెలకు సంబంధించినటువంటి చూపించేశాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఉంటే చేస్తాను. నాకు ఇప్పుడు చూడండి గేమ్ ఎట్లుంది, తొసగకూడదు. సో ఆ విధంగా ఉన్నప్పుడు చేస్తాను. కానీ మన టైం బ్యాడ్ ఉంది, చెప్పినా చేసినా పక్కలకు పోతాయి. అట్లాంటప్పుడు నేను ఏం చెప్పాలన్నా, ఏ గేమ్ బాగలేదు నాకు తెలిసినంత వరకు. మిలాన్ నైట్ చాలా వరస్ట్గా ఉంది మొత్తానికి. ఇంకా వరస్ట్గా ఉంది గేమ్. మామూలుగా ఓటీసీలు మనం వన్ సైడ్ ఆపోజిట్తో ఉంటాండేది 4, 9, 5, 0 ఈ విధంగా ఉంటాండే. ఇప్పుడు ఇట్లా ఇచ్చాను 4, 5, 6, 7. ఎందుకంటే పాస్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో పాస్ అయితే సంతోషం, ఫెయిల్ అయితే దుఃఖం. బాగానే అయింది వీడియో, దాదాపు 18 నిమిషాలు అయింది. ఓకే, వన్స్ అగైన్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.